జగన్మోహన్ రెడ్డి గారితో అమిత్ షా గారు ఫోన్ చేసి రహస్య మంతనాలు జరుపుతున్నాడు అనేది ఢిల్లీ నుంచే అందుతున్నటువంటి సమాచారం అంటున్నట్లుగా కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు తెలుస్తూ ఉన్నాయండి. అంటే ఇది సాధారణ ఫోన్ కాల్ కాదు అని చెప్పొచ్చు, రాజకీయంగా చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అని చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా గారు కాల్ చేయటం ఇదే ఫస్ట్ టైమా అంటే గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల టైంలో కూడా ఒకసారి కాల్ చేశారండి. అంటే ఇది కొత్త ట్రాక్ కాదు, కానీ టైమింగ్ మాత్రం ఇప్పుడు చాలా కీలకం అండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి టైమింగ్ చాలా కీలకం అని చెప్పొచ్చు. ఆ తర్వాత నిర్బంధంగా వాళ్ళు అడిగినా అడగకపోయినా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తాడు, నిర్ద్వంద్వంగా చేస్తాడనమాట. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ ఎక్కడ కూడా మేము తీసుకొచ్చినటువంటి వాటికి మీ విధానాలకి మీరు సపోర్ట్ ఇవ్వండి అని ఎక్కడ అడగట్లేదు. అడగకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మొన్న అవిశ్వాస తీర్మానం పెడితే దానికి కూడా సపోర్ట్ అనమాట. అంటే ప్రతిదానికి సపోర్ట్గా బీజేపీ వాళ్ళు అడిగినా అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూనే ఉన్నాడు. ఇదే పాయింట్ ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో చాలా కీలకంగా మారిందండి. అసలు మొన్నైతే ఈ సిఈసి అభిశంసన మీద, అవిశ్వాసం మీద, అంటే ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి దానికి ఇతను ఏం నిర్ణయం తీసుకుంటాడు అనే దాని మీద కూడా పెద్ద చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే జగన్ స్టాండ్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఇంపార్టెంట్ అయిపోయిందని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు స్వయంగా అమిత్ షానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇదే అసలు $1 మిలియన్ క్వశ్చన్ అండి. దాని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? ఇప్పుడు కూటమిలో బీజేపీ పాత్ర చాలా మారబోతుందండి. ఎలా మారబోతుంది? ఇవే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్స్ గా మారిపోయినాయండి. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అండి. ఇప్పుడు ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారంటండి. ఇది చిన్న విషయం అంటే చిన్న విషయం కాదండి. ఇది దేశ రాజకీయాలనే పూర్తిగా మార్చేసేటటువంటి నిర్ణయం. ఎందుకంటే నియోజకవర్గాలని పునర్విభజించడం అంటే ఆషామాషి విషయం ఏం కాదనమాట. సో అంటే ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేస్తే సౌత్ ఇండియా రాష్ట్రాలకు నష్టం కలిగేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. అందుకే సౌత్ రాష్ట్రాలన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది నార్త్ వర్సెస్ సౌత్ పొలిటికల్ డిబేట్ గా మారేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్లు పెంచేటటువంటి ఆలోచన కూడా బీజేపీ చేస్తున్నట్లుగా సమాచారం. అంటే సర్దుబాటు రాజకీయాలు మొదలయ్యాయి అన్నమాట. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులందరితో కూడా అమిత్ షా గారు చర్చలు జరుపుతున్నారు అనేటటువంటి సమాచారం బయటకు వస్తూ ఉంది. కానీ ఇక్కడే ట్విస్ట్ మొదలవుతుందండి. తెలుగుదేశం పార్టీతో కూడా చర్చలు జరిగాయి, కానీ ప్రత్యేకంగా జగన్కే ఫోన్ చేయడం అనుమానాలకు తావిస్తుందని కొంతమంది అంటున్నారండి. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కువ పిల్లల్ని కనండి అన్నటువంటి వ్యాఖ్య వెనుక అసలు కారణం కూడా ఇదే. జనాభా పెరిగితే సీట్లు పెరుగుతాయి, పవర్ పెరుగుతుంది. ఇది ఒక పొలిటికల్ లెక్క అనమాట, సాధారణ కామెంట్ అయితే కాదండి ఇది. ఇప్పుడు అంచనాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లకు గాను 37 నుంచి 38 సీట్లు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీ సీట్లు కూడా భారీగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇది పవర్ మ్యాథ్స్ గేమ్ అన్నమాట. మరి ఇంత పెద్ద విషయంలో బీజేపీకి ప్రతి ఓటు కూడా విలువైందండి. ప్రతి ఓటు కూడా విలువైంది బీజేపీకి. వైసీపీకి లోక్సభలో తక్కువ సీట్లు ఉన్నా రాజ్యసభలో మాత్రం మంచి నెంబర్ 1 లా ఉంది. అంటే బిల్ పాస్ చేయాలంటే జగన్ సపోర్ట్ అనేది చాలా కీలకం ఇక్కడ. ఇక ఇంకో కోణం కూడా ఉందండి ఇక్కడ. ప్రస్తుతం వైసీపీపై లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇతర వివాదాలు కావచ్చు, చాలా ఉన్నాయి. ఇవి పార్టీని బలహీనపరుస్తున్నాయి. ఇలాంటి టైంలో కేంద్రంతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం అనేది రాజకీయంగా సేఫ్ స్ట్రాటజీ అండి. అందుకే ఈ కాల్ కేవలం బిల్ గురించేనా, లేక పర్సనల్ లేక పొలిటికల్ సపోర్ట్ గురించా అనేది క్లియర్గా బయటకైతే రావట్లేదు, కానీ క్లియర్ అయితే కాలేదండి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి చర్చల సమావేశం లేదు ఇక్కడ. మరి ఎందుకు జగన్కే స్పెషల్ ట్రీట్మెంట్?
ఇది చూస్తే ఒక విషయం అయితే క్లియర్ అండి. బీజేపీ తన రాజకీయాలను మల్టిపుల్ ఆప్షన్స్ తో ఆడుతుంది. అవసరం ఉన్నప్పుడల్లా జగన్ ని కూడా వాడుకోవాలి అనేటటువంటి స్ట్రాటజీ కూడా ఉండొచ్చు ఇక్కడ. చివరిగా 2029 ఎన్నికల్లో బీజేపీ ఎవరి వైపు ఉంటుంది అనేదే క్వశ్చన్ ఇక్కడ. టీడీపీతోనే కొనసాగుతుందా లేక జగన్తో కొత్త సమీకరణం చేస్తుందా? ఇది ముందు రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతుందండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ ఒక్క ఫోన్ కాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులకు నాందయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.